హాయ్ ఫ్రెండ్స్, ట్రేడ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ ఆదరించండి. ఇక్కడ నేను చాలామంది మధ్యతరగతి కుటుంబీకులు కానీ అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆర్థిక పరంగా ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద మార్పులు అనేటువంటివి వస్తాయి కూడా. భవిష్యత్తులో మనీ అని సంపాదించలేకపోతే అది మీ కుటుంబం మీద, తర్వాత తరాల మీద కూడా ప్రభావం చూపించేటువంటి పరిస్థితికి దిగజారేటువంటి పరిస్థితులు ఇప్పుడు వచ్చినాయని అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు జస్ట్ ఒక యుద్ధం జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో నేను చెప్పట్లేదు. ఓవరాల్గా ఏమైందంటే ఎక్స్పెన్సెస్ ఆఫ్ ది ఫ్యామిలీస్ పెరిగిపోయినాయి. ఎప్పుడైతే ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ పెరిగిపోయినాయో ఈ మధ్యతరగతి కుటుంబీకులు, అలాగే యంగర్ జనరేషన్ చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. మనీ సంపాదించాలి, మనం మంచిగా ఎదగాలి మీన్స్ ఇక్కడ ఒక లగ్జరీస్ ఐటమ్స్ని కొనుక్కోవటం, ఒక ఐఫోన్ కొనుక్కోవటం, లేకపోతే ఒక కారుని కొనుక్కోవటం, ఒక టీవీని కొనుక్కోవటం, గాడ్జెట్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయటం, ఇట్లాంటి వాటి అన్నిటి కారణంగా ఒక ఇల్లుని ఏర్పాటు చేసుకోవాలనుకోవటం, ఇట్లాంటి వాటి అన్నిటి కారణంగా ఈ జాబ్ చేసేటువంటి వాళ్ళు కానీ, అంటే జాబ్స్ గ్యారంటీ లేకుండా ఉన్నారు ప్రైవేట్ సెక్టార్లో. ఈవెన్ టు ది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళకి కూడా జాబ్స్ అనేటువంటివి గ్యారంటీ లేని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వీళ్ళంతా ఇప్పుడు ప్రత్యామ్నాయాన్ని ఆలోచిస్తున్నారు. నన్ను కాంటాక్ట్ అయ్యేటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది కూడా సాఫ్ట్వేర్స్ ఉంటూ ఉన్నారు, అందుకని చెప్పాను. సో వీళ్ళు ప్రత్యామ్నాయంగా ఏమున్నాయి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. మీరు ఒకసారి బాగా గమనించండి. బాగా డబ్బులు ఉన్నటువంటి వ్యక్తులు సహజంగానే ఇన్వెస్ట్మెంట్ అనేటువంటి రియల్ ఎస్టేట్ మీద, స్టాక్ మార్కెట్లో పెద్దగా పెట్టరు. ఎక్కువగా రియల్ ఎస్టేట్ మీద, లేకపోతే గోల్డ్ మీద, ఇటువంటి వాటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు. కానీ ఈ మధ్యతరగతి కుటుంబీకులు ఈ మధ్య కాలంలో ఎక్కువగా అట్రాక్ట్ చేస్తున్నటువంటిది, కరోనా క్రైసిస్ తర్వాత ఒక రకంగా అట్రాక్ట్ చేస్తే, ఈ మధ్య కాలంలో స్టాక్ మార్కెట్ మీద బాగా ఈ మధ్యతరగతి కుటుంబీకులు, యూత్, వీళ్ళు ఎక్కువగా ఈ యొక్క స్టాక్ మార్కెట్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. స్టాక్ మార్కెట్ మీద ఎందుకు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారంటే మీరు ఒకటి ఆలోచించాలి. మీరు యూట్యూబ్ ప్లాట్ఫామ్ని ఓపెన్ చేసి స్టాక్ మార్కెట్ సంబంధించినటువంటి కనుక చూస్తే, ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కువగా ఈ పీపుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. మీరు స్టాక్ మార్కెట్లోకి వస్తే లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి, మీ అప్పులన్నీ తీరిపోతాయి, మీరు అద్భుతంగా జీవించవచ్చు, మీరు కారు కొనుక్కోవచ్చు, ఇల్లు కొనుక్కోవచ్చు, ఇట్లా అని రకరకాలు చెప్తున్నారు. కానీ అందరూ వచ్చి ఆ విధంగా కనుక సంపాదించేటట్టయితే స్టాక్ మార్కెట్స్ ఉండవు. స్టాక్ మార్కెట్లో ఎప్పుడు స్టాక్స్ కొలాప్స్ అయి కూర్చుంటాయి. బిగ్ ప్లేయర్స్ అనేటువంటి వాళ్ళు ఎంటర్ గారు, ఎఫ్ఐఎల్స్, డిఐలు ఇట్లాంటి వాళ్ళు కూడా పెద్దగా ఎంటర్ గారు. అది ఓవరాల్గా స్టాక్ మార్కెట్లో కుప్పకూలే ప్రమాదం ఉంటుంది. అందుకని ఈ సామాన్యమైనటువంటి వాళ్ళలో ఎక్కువ మంది సక్సెస్ అయ్యే విధంగా ఉండదు, చేయరు కూడా. ఈ చేదు నిజాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. మీరు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి అందరూ లక్షలు కనుక సంపాదించేటట్టయితే స్టాక్ మార్కెట్ ఎప్పటికీ కూడా వర్కౌట్ కాదు. చాలామంది ఏమనుకుంటున్నారంటే వాడికి 1,00,000 వచ్చినాయి, 1,00,00,000 వచ్చినాయి, లేకపోతే ఇంకోటి, అందరూ డబ్బులు వచ్చినాయే చూపిస్తారు, బొక్కలను చూపించరు. సో ఇటువంటి వాటి కారణంగా సామాన్యులు ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్లోకి వస్తున్నారు. యూట్యూబ్ ప్లాట్ఫామ్లోకి వచ్చి ఈ మాయగాళ్ళ వల్ల పడి బాగా ఎక్కువగా నష్టపోతున్నారు. నేను చెప్పేది ఏంటంటే, స్టాక్ మార్కెట్లో మీకు పెద్దగా ప్రతి ఒక్కరు సంపాదించవచ్చు, కానీ కోట్లు సంపాదించలేరు. మీకు కావాల్సిన వాటిని, అంటే ఫర్ ఎగ్జాంపుల్గా నెలకు ఒక ₹1,00,000 సంపాదించుకోవచ్చు, నెలకు ఒక 5 లక్షల వరకు సంపాదించుకోవచ్చు, ఒక 10 లక్షల వరకు సంపాదించుకోవచ్చు. అంతేగాని రోజు లక్షలు సంపాదించడం హైలీ ఇంపాసిబుల్. ఎవడైనా సరే మీకు ఒక ₹1,00,00,000 నష్టం వచ్చి అప్పుల్లో ఉన్నారు, మీకు ₹1,00,00,000 దీనికి వచ్చేస్తే మీరు దెబ్బ తీర్చుకోవచ్చు అని కనుక మీరు ఆ అత్యాశతో కనుక వస్తే మాత్రం ఖచ్చితంగా ఫెయిల్ అయిపోయే ప్రమాదం ఉంటుంది. దీని బ్యాక్గ్రౌండ్ చాలా సైకలాజికల్ క్యాపబిలిటీ ఉండాలా, ఆర్థికపరమైన వనరులు ఉండాలా, కొంచెం చార్ట్స్ మీద అవగాహన అనేటువంటిది ఉండాలి, మీ స్ట్రాటజీ అనేటువంటిది అద్భుతంగా 1:2లో అన్న మినిమంగా ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు స్టాక్ మార్కెట్లో సక్సెస్ కాగలుగుతారు. లేకుంటే మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, మీ యొక్క జాబ్స్, మీరు చేసేటువంటి పనుల మీద కాన్సన్ట్రేషన్ చేయలేక వాటిని కోల్పోయి ఇటు స్టాక్ మార్కెట్లో బొక్కపడి మీకున్నటువంటి స్థిర చరాస్తుల్ని అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి నేనేం చెప్తున్నాను అంటే,
ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ యొక్క జ్ఞానాన్ని స్టాక్ మార్కెట్లో పెంచుకోండి. చార్ట్లను కొద్దిగా ఎనాలిసిస్ చేయడం చేయండి. ఏ క్యాండిల్స్ ఎట్లా పడుతుంది, ఏదో ఒక స్ట్రాటజీ ఒక్కదాన్ని పెట్టుకుని, అసలు 100 రకాలుగా మీకు అనవసరం, ఒక్క స్ట్రాటజీని పట్టుకొని దాన్ని రోజు రియల్ మనీతో డిప్లాయ్ చేయండి. సక్సెస్ అనేటువంటిది కాగలుగుతారు. అయితే ఇప్పుడు చాలామంది దగ్గర నుంచి వచ్చేటువంటి కంప్లైంట్ ఏంటంటే, ఇండియన్ మార్కెట్లో మనం ట్రేడ్ అనేటువంటిది, ఇప్పుడు మీరు కనుక యుఎస్ మార్కెట్కి వెళ్ళినా, లేకపోతే జపాన్ మార్కెట్కి వెళ్ళినా, చైనా మార్కెట్కి వెళ్ళినా ఒక బాగా ట్రేడింగ్ అనేటువంటి చేయగలరు, కానీ ఇండియన్ మార్కెట్లో చేయలేకపోతున్నారు, అది ఇది అని చెప్పేసి ఒక ఇది ఉన్నది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆర్థికంగా జపాన్ కానీ చైనా కానీ చాలా బలమైనటువంటి దేశాలు. అమెరికా ఇట్లాంటి దేశాల్లో ఇటువంటి యాక్టివిటీస్, బిజినెస్ యాక్టివిటీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ లోపలికి వచ్చేటువంటి, అంటే ట్రేడింగ్ చేసేటువంటి లిక్విడిటీ విపరీతంగా ఉంటుంది. కానీ ఇండియన్ మార్కెట్లో అంత పరిస్థితి లేదు, అంత లిక్విడిటీ అనేటువంటిది లేదు. ఒక కామన్ ట్రేడర్ సక్సెస్ కావాలి అని అంటే లిక్విడిటీ చాలా ఇంపార్టెంట్. ఎందుకని లిక్విడిటీ చాలా ఇంపార్టెంట్ అంటే, అది మ్యానిపులేషన్కు దూరంగా ఉంచగలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఇండియన్ మార్కెట్లో రిలయన్స్ని తీసుకున్నారు. రిలయన్స్లో లిక్విడిటీ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే స్క్వేర్ ఆఫ్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా రిలయన్స్ అనేటువంటిది ఇప్పుడు 1400 సంథింగ్, రిలయన్స్ 1350 రూపాయలు ఉంది. 1350 రూపాయలు ఉన్నటువంటిది 1350 రూపాయల ₹10 దగ్గర మీరు స్క్వేర్ ఆఫ్ కానీ ఎగ్జిక్యూట్ కానీ చేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా 1350 రూపాయల 47 పైసలు, 37 పైసలు, 38 పైసలు, లేకపోతే 57 పైసలు, ఇట్లా పైసలతో సహా చూపిస్తూ ఉంటుంది. ఎందుకు? దాంట్లో లిక్విడిటీ ఎక్కువ కాబట్టి ప్రతి పైసా దగ్గర ట్రేడింగ్ అనేటువంటి జరిగింది. అటువంటి దాంట్లో మ్యానిపులేషన్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకని కష్టంగా ఉంటుందంటే, మాన్యువల్గా దాన్ని కనుక మూవ్ కనుక చేయాలి అని అనుకుంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మరి ఒక ప్రైస్ నుంచి మరో ప్రైస్ పోవాలి అనుకున్నప్పుడు లాట్ ఆఫ్ లిక్విడిటీని బై ఆర్ సెల్ చేయాలి కదా. అంత చేయాలంటే చాలా డబ్బులు ఎక్కువ కావాల్సి వస్తుంది. కాబట్టి ఇటువంటి వాటిలో కొంచెం మ్యానిపులేషన్ అనేటువంటి తక్కువ ఉంటుంది. పూర్తిగా అసలు ఉండదని నేను అంటలా, కొద్దిగా తక్కువ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, కానీ తక్కువ ఉంటుంది. కానీ మీరు యూఎస్ మార్కెట్, నాస్డాక్ ఫ్యూచర్స్ ఇట్లాంటి వాటికి వెళ్ళారనుకో, మ్యానిపులేషన్ చేయడం హైలీ ఇంపాసిబుల్. ఎందుకు? వాడు మ్యానిపులేషన్ చేయాలి అని అంటే వాడి ఆస్తులు, వాడి కంపెనీ ఆస్తులు అన్నీ మొత్తం పెట్టాలా. ఏమాత్రం చిన్న డ్యామేజ్ జరిగినా మొత్తం వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ గోల్డ్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎక్కువగా గోల్డ్ అనేటువంటి దాంట్లో ఎక్కువగా ట్రేడ్ అనేటువంటి చేస్తూ ఉన్నారు. మీకు గనక అవకాశం కనుకుంటే ఉంది. ఇప్పుడు వ్యాంటేజ్ అనేటువంటి అకౌంట్లో, వ్యాంటేజ్ అనేటువంటి ట్రేడింగ్ ప్లాట్ఫామ్ కొంచెం బాగుంటుంది. బ్రోకరేజ్ సంస్థలో మన గోల్డ్కి సంబంధించినటువంటి 0.01 లాట్ సైజును కూడా మనం డిప్లాయ్ చేసుకోవచ్చు. 0.01 లాట్ సైజుని సెంట్ అకౌంట్లో పెట్టారనుకోండి, మీరు ప్రాక్టీస్ కోసమే ₹10 కావాల్సినంత లిక్విడిటీ ఉంటుంది. ₹10, ₹20, ₹30 నష్టం ఇస్తే అంతే వస్తుంది, ఎక్కువగా రాదు. ఎందుకు? మనం దాంట్లో లిక్విడిటీని బ్యాలెన్స్ చేసేటువంటి, అంటే లాట్ సైజ్ని బ్యాలెన్స్ చేసేటువంటి ఫెసిలిటీ అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు సెంట్ అకౌంట్ని క్రియేట్